మొత్తంగా రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి ప్రతిపాదనలు తీసుకువెళతారు, అలాగే ఆ ప్రతిపాదనలకి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి, ఇప్పుడే కూడా మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అయితే కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా ఆల్రెడీ వస్తున్నారు. ఈ బృందంలో మనకు ముఖ్యంగా చెప్పుకుంటే నాగార్జున వెంకటేష్, హీరో నాగార్జున వెంకటేష్, అదే విధంగా ప్రొడ్యూసర్స్ వచ్చున్నారు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చున్నారు, అండ్ అల్లు అరవింద్ వచ్చున్నారు. ఇంకా ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అయితే ఆల్రెడీ ఇక్కడ కమాండ్ సెంటర్ కి అయితే వచ్చేసి ఉన్నారు. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఈ రోజు సమావేశంలో చిత్ర పరిశ్రమల్లో ఉండే కొన్ని కీలక అంశాలను అయితే చర్చించబోతున్నారని అయితే మనకి సమాచారం ఉంది. ముఖ్యంగా షో రద్దు చేయడం, అలాగే మనకి ఇక్కడ చర్చించబోతున్నారని అయితే కూడా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అయితే సమాచారం కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్ కీర్తి. కాసేపట్లో హైదరాబాద్ లో కీలక భేటీ జరగనుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కానున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను కమాండ్ కంట్రోల్ రూమ్ కి వచ్చారు. మురళీమోహన్, శివబాలాజీ సీఎంతో భేటీ కోసం రానున్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని ఊహాగానాలు వచ్చాయి. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి ఊతం ఇచ్చేలా మాట్లాడుతున్నాయి.